ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సీను చాలా ఇబ్బంది పడుతున్నాడు చూడండి, వెనుక కూర్చుండి. అరబిక్ కూడా అర్థమవుతలేదంటే పాపం పసిపిల్లవాడు. ఇప్పుడు ప్రయాణం మొదలైంది. ఇదంతా చెక్ ఇన్ ఏరియా. ఇప్పుడే వచ్చాను చెక్ ఇన్కి. ఇది నా పాస్పోర్టు, సివిల్ ఐడి, టికెట్. ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల ఏరియా. ఇదంతా పర్ఫ్యూమ్స్ ప్లస్ బాటిల్స్ ఉంటాయి చూడండి. పర్ఫ్యూమ్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి, అందుకని చెప్పి ఎవరో తీసుకోరు. మ్యాక్సిమం రిచ్ ఉన్న వాళ్ళు మాత్రమే. మనం అంతా చౌకలో చూస్తాం కాబట్టి మనకి తెలియదు. ఇక్కడ మనకి మన ఫ్లైట్ ఎగిరినది ఎప్పుడు కానీ అని చెప్పి చూపిస్తారు డిస్ప్లే. ఇది నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదే మన ఫ్లైట్ గేట్ నెంబరు D8 అనేది. ఫ్లైట్ ఇంకో గంటలో స్టార్ట్ అవుతుంది. మనది కువైట్ ఎయిర్వేస్. ఇదంతా కనబడుతుంది కదా, దీని వెనకాలనే ఎయిర్ బస్ ఉంది. కనబడేది అదే మన ఎయిర్ బస్సు, కాకపోతే మనకి ఇటు రైట్ సైడ్లో ఉంటుంది, అది వేరే సైడ్ పోతుంది. ఇప్పటికైతే ఫ్లైట్కి వచ్చేసాను. ఇప్పుడైతే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 5 minutes. ఇది లగేజ్ కలెక్షన్ అన్నమాట. ఇది కన్వేయర్ బెల్ట్. ఇది 12వ నంబరు. కువైట్ నుంచి వచ్చిన ఫ్లైట్ నెంబర్కి ఇక్కడ గేట్ ఇచ్చారనమాట. ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి మనం. మన లగేజ్ వస్తుంది. ఓకే బాయ్. ఇప్పుడే వచ్చేసాం డిస్పాచర్ అరైవల్స్లోకి వచ్చేసాం. ఏడ ఉన్నదో స్పెషల్ పర్సన్. లింక్ ఖాళీ.